హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన. నేను మీ కల్పన అండి. నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చే మాసం మార్గశిర మాసం అండి. మార్గశిర మాసాన్ని ధనుర్మాసం అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అమ్మవారికి అయితే చాలా ప్రీతికరమైన రోజులండి. ఈ ధనుర్మాసంలో అమ్మవారికి గురువారాలు పూజ బాగా చేసుకుంటారండి. అమ్మవారికి ఇష్టమైన వస్తువులు తామర గింజలు, చిట్టి గాజులు, గురిగిందలు, అలాగే కాయిన్స్, ఇలా వెండి పువ్వులు ఇలా ఉంటాయి కదండి అమ్మవారికి. అలాగే రెడ్ పువ్వులు కూడా చాలా ఇష్టమండి. అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో పూజ చేసుకుంటారండి. మీరు కూడా అలా చేసుకుంటారని నేనైతే ఈరోజు ఇలా చేసి మీకోసం పెట్టానండి. అలాగే అమ్మవారికి పాలతో వండిన పొంగలి అలాంటివి చాలా ఇష్టమండి. నాకైతే ఇంకా ఉదయం కదా వీలు కాలేదు, అందుకని నేనైతే తాంబూలంలో అరటిపళ్ళు పెట్టానండి అమ్మవారికి నైవేద్యంగా. నెక్స్ట్ రేపు గురువారం కదండి, ఆ రోజు మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకుంటారని నేనైతే మీకోసం ఇలా చేశానండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులతో ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. అలాగే అమ్మవారికి అష్టోత్తరం కూడా ఖచ్చితంగా చదువుకోవాలండి. ఫస్ట్ పూజ, దీపం, ధూపం, నైవేద్యం, అలాగే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం. ఈ విధంగా నేనైతే ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నానండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అమ్మవారికి ఇష్టమైన రోజులు కాబట్టి మనం కూడా ఈ విధంగా చేసుకుంటే మంచిదండి. నేనైతే లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం అయితే అక్షింతలతో చేసుకుంటున్నానండి. ఇలా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంకా అష్టోత్తరం మొత్తం చదివి వినిపించలేదండి. నేనైతే లక్ష్మీ అష్టోత్తరం పూజ చేసుకున్నాను అక్షింతలతో. ఓం ప్రకృతే నమః, వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఇలా 108 నామాలైతే ఉంటాయండి అమ్మవారికి. ఈ 108 నామాలతో అష్టోత్తరం ఈ విధంగా చేసుకున్నాను. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి అయితే నేను పూజ ఈ విధంగా చేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత కూరాడికి కూడా నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. కూరాడు కూడా మనకి ఓపిక ఉంటే రోజు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగని మనం నైవేద్యాలు వండి పెట్టాల్సిన అవసరం కూడా ఏముండదు. దేవుడికి ఎలాగైతే చిప్స్, పండ్లు అలా పెట్టుకుంటామో కూరాడుకు కూడా ఆ విధంగానే నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే సింపుల్గా ఈరోజు ఈ విధంగా చేసుకున్నాను. మన చెట్లకు కాసే పువ్వులతో
అలంకరించుకొని చేసుకోవడమే అండి. ప్రతిరోజు పువ్వులు కొనాలి, ఆర్భాటంగా చేయాలన్న ఆరాటం కూడా అవసరం లేదు. మనకి ఏవి దొరికితే వాటితో అలా చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే నిన్న వీడియోలో ఆ విధంగా చేసుకున్నాను కదా, ఈరోజైతే ఇలా చేసుకున్నానండి. మందార పూలైతే మాకు ఎక్కువగా దొరుకుతాయి, అందుకని ఆ విధంగా చేసుకున్నాను. ఈరోజు ఉదయం అయితే పిల్లలకి సొరకాయ కూర చేసి బాక్స్ అయితే పెట్టానండి. నేను ఇంకా ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఇంక ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈ కూర అయితే క్యారెట్ టమాటా కర్రీ వండుదామని నేనైతే కూరగాయలు తరిగి పెట్టుకున్నానండి. ముందుగా నేనైతే ఎక్కువగా ఏ కూరలైనా సరే ఎక్కువగా కుక్కర్లోనే వండుతానండి. కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని అవి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అలా ఉల్లిపాయలు వేసి మగ్గడానికి అయితే నేను పెట్టేసుకున్నానండి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసి ఒక 5 సెకండ్స్ ఇట్లా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఉల్లిపాయ అయిపోయింది కదండి, అందులో ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఈ గ్యాప్లో పెసరట్టు వేయడానికైతే పెనం పెట్టేసుకున్నానండి. పిల్లలకైతే ముందుగా టిఫిన్ వేసుకొని బాక్సులు పెట్టేసి వాళ్ళని పంపించినాకైతే ఇంకా మళ్ళీ ఈ కూర వండడానికి పెట్టానండి. ఆ కూర వండే గ్యాప్లో నేను పెసరట్టు అయితే వేస్తున్నాను. మా వారి కోసం అయితే వేస్తున్నానండి. పెసరట్టు అలాగే పల్లి చట్నీ అయితే చేశానండి. నేను అది ఈ వీడియో క్లిప్లో చూపించలేదు. ఇంకా 2 స్టవ్లు ఆన్లో పెట్టుకున్నాం కదండి, అందుకని ఇంకా అక్కడ ఆ స్టవ్ మీద కర్రీ, ఈ స్టవ్ మీద టిఫిన్ వేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి, ఇందులో తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. క్యారెట్ వేసి కలుపుకొని కొంచెం మూత పెట్టి అయితే ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గడానికి టైం పడుతుంది కదండి. ఇంకా ఆ స్టవ్ మీద నేను అట్టయితే వేసాను కదా, ఇప్పుడు దాన్నైతే అట్టు కూడా కాలిందండి. నేను ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో వేస్తాను. పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. పెసరట్టు కూడా రెడీ అయ్యిందండి. ఈ పొయ్యి మీద టిఫిన్ చేస్తున్నాను, ఆ పొయ్యి మీద కూడా కర్రీ అవుతుంది. ఇంకా 2 పనులు సులభంగా అయిపోతాయండి. పెసరట్టు అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. తీసాను, ప్లేట్లోకి వేసేసాను. ఇంకా కర్రీ కూడా క్యారెట్ వేసి కలుపుకున్నాం కదండి, అది మగ్గిపోయింది. అలాగే టమాటాలు కూడా వేసేసాను. అందులో కొద్దిగా తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలో వాటర్ ఉంటుంది కదండి, అందుకని మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొబ్బరి పొడి వేసి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి.